వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సరిహద్దుల్లో చిత్తూరు జిల్లా జవాన్ మృతి. స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. విశాఖలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశించకుండా పోరాటం చేయాలి. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రముఖ సినీ నటుడు ఆగ్రహం. ప్రైవేటీకరణ చేయడం ముమ్మాటికి ద్రోహమేనన్న ఆర్ నారాయణమూర్తి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఉద్రిక్తత. టీడీపీ నేతలపై వైసీపీ దాడి. టీడీపీ శ్రేణులకు తీవ్ర గాయాలు. నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతీయ సైన్యంలో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన దేవేందర్ రెడ్డి మృతదేహానికి చిత్తూరు జిల్లా మాపాక్షి సమీపంలోని శేషాపురంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దేవేందర్ రెడ్డి మృతితో కుటుంబం సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సైనిక లాంఛనాలతో కవాతు నిర్వహించి దేవేందర్ రెడ్డి మృతదేహానికి ఆఖరి క్రియలు జరిగాయి. విధి నిర్వహణలో భాగంగా మణిపాల్ సమీపంలోని ఇంఫాల్ ఘాట్లో ఆర్మీ వాహనంలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురువారం జరిగింది. ప్రమాదంలో దేవేందర్ రెడ్డి, అతని సహచర జవాన్లు, మరో ఇద్దరు మృతి చెందారు. దేవేందర్ రెడ్డి అంత్యక్రియలకు చిత్తూరు ఎమ్మెల్యే అర్ని శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, ఆర్డీఓ రేణుకలు హాజరై ఘన నివాళులర్పించారు. దేవేందర్ రెడ్డి మృతిలో శేషాపురం శోకసంద్రంలో మునిగిపోయింది. సోదరుడు దేవేందర్ రెడ్డి ఆర్మీ జవాన్గా మణిపూర్లో ఉద్యోగం చేస్తూ డ్రైవింగ్గా వాళ్ళేదో డ్యూటీ నిమిత్తం భద్రతా దళాల నుంచి చూసుకొనేసి మణిపూర్ నుంచి వస్తుంటే మార్గ మధ్యంలో అక్కడ కొండల్లో మంచి చర్యల్లో కొండలు విరిగి పడినాయా లేదో ఎట్లా జరిగినాయో ముగ్గురు ఆ వాహనంలో ప్రయాణిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనడానికి ఏ ప్రైవేట్ సంస్థను విశాఖలోకి ప్రవేశించకుండా ప్రాణాలకు తెగించి ప్రజలు పోరాడాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. రాజకీయంగా పైచేయి సాధించాలన్న ఆలోచన కంటే ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో అందరికంటే ముందుండాలని పలు రాజకీయ పార్టీలను కోరారు. అలాగే ఈ ఉద్యమంలో సిపిఎం అగ్రభాగాన ఉంటుందన్నారు. 3 రైతు చట్టాలకు వ్యతిరేకంగా 400 రైతు సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నట్లు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని ఏ రాజకీయ పార్టీ ప్రయత్నించినా ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి అంటే ప్రభుత్వం ఏదుంటుంది కలవాలి కలిస్తే ఖచ్చితంగా ఒత్తిడి వస్తుందనేది ఈ అభిప్రాయం.
మా అభిప్రాయం ముందు ప్రజలు పాల్గొవాలి, నాయకులు కాదు పాల్గొవడం. ప్రజలు పాల్గొవాలి. ప్రజలు పాల్గొని ప్రజలు విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ రంగంలోకి తీసుకొచ్చినప్పుడు నాయకులు రాజీనామా చేస్తారు, మంత్రులు రాజీనామా చేస్తారు, అన్నీ జరుగుతాయి. ముందు ఇది ఇప్పుడు ఈ స్థితిలో ప్రజలను సమీకరించడం, ప్రజలను ముందుకు తీసుకురావడం ముఖ్యమైన అవసరం అనుకుంటున్నాం. దానికోసం కృషి చేస్తాం. ఎవరైనా వారి వ్యక్తిగతంగా తనకు తాను రాజీనామా చేసి ముందుగా త్యాగం చేసి వద్దామనుకుంటే అది వారిస్తుంది. దాంట్లో తప్పు పట్టాల్సిందే. కేంద్రంలో వచ్చే సమాచారం ప్రకారం ప్రైవేటీకరణ ప్రొసీజర్ ఎంతవరకు వచ్చింది, ఉద్యమం ఏ స్థాయిలో ఉండాలంటారు? ప్రైవేటీకరణకి కేబినెట్ నిర్ణయం చేసింది కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగా వారు ఇప్పటికే ఎవరినైనా ఎంపిక చేసుకొని వారి మిత్రులకి చేసి ఉండొచ్చు. కానీ అది అంతర్గతంగా, కానీ బహిరంగ ప్రొసీజర్కి సంబంధించిన ప్రకటనలు, బిడ్డింగు లేకపోతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ ప్రారంభం కావాల్సింది. అటువంటి ప్రారంభానికి ముందే మనం ఉద్యమం దాన్ని ఆపాలి అనేది మా అభిప్రాయం. అందుకని ఉద్యమాన్ని ఎంత వేగంగా ఎంత తొందరగా దీన్ని ఉధృతం చేస్తే స్టీల్ ప్లాంట్ని రక్షించుకునే దానికి అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం అని చెప్పేసి, అలాగే కాకినాడ ఆయిల్ ఫ్యాక్టరీ గురించి, రిఫైనరీ గురించి, ఓడర్ రేవుల గురించి చాలా వాగ్దానాలు చేశారు. ఇక్కడ రైల్వే జోన్ గురించి వాగ్దానాలు, ఆ వాగ్దానాలు గాలికి పోయినాయి. ఎప్పుడో సాధించుకున్న ఈ ఉక్కు పరిశ్రమ కూడా ఇప్పుడు గాలిలో కలిపేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకని దీన్ని మనం వ్యతిరేకించాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, రాజకీయంగా చాలా పార్టీలు విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి అని చెప్పేసి డిమాండ్ చేసినాయి. అదొక సానుకూలమైన అంశం. మనకు తెలుసు ఇక్కడ తెలుగుదేశం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ప్రముఖ సినీ నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం ముమ్మాటికి ద్రోహమేనని నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ రక్షణ పేరిట విశాఖపట్నంలో కార్మిక సంఘాలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వివరించిన ఆయన దీన్ని కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కోసం రాజకీయ పార్టీలన్నీ జెండాలు పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణే ఏకైక అజెండాగా అంతా ముందుకు సాగాలని కోరారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని 66 70స్లోనే అమృతరావు గారు నిరాహార చేపట్టడం, ఇక్కడ అనేక మంది 33 మంది పైగా చనిపోవడం, అనేక మంది త్యాగాల ఫలితంతో బలిదానాలతో ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయిందని విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తే అందరూ ఆనందించాం. అలాంటిది మళ్ళా ఈ వేళ అదే విశాఖ ఉక్కుని స్టీల్ ప్లాంట్
విశాఖపట్నం ప్రివిలేజ్ని, ఉత్తరాంధ్ర అస్తిత్వాన్ని, తెలంగాణ జాతి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ జాతిని గౌరవాన్ని నిలబెట్టిన తల్లి ఈ విశాఖ ఉక్కు. ఈవేళ ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడం అనేది దారుణంగా అందరం ఫీల్ అవుతూ ఈవేళ అనేక పార్టీలు మహోన్నతంగా పోవడం చేస్తున్నాయి. ఆ దశలో రచయితలు, కళాకారులు, ప్రజలు 50 మంది కూడా ఈవేళ మన రమణమూర్తి గారి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు పార్టీలకు అతీతంగా మనందరం కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కానికుండా ఆపుదాం, అడ్డుకుందాం, సాధిద్దాం. విశాఖ హక్కు ఇది గవర్నమెంట్ హక్కు, ఇది గవర్నమెంట్ది, ఇది ప్రజలది. ముఖ్యంగా కాపాడుకోవడం కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగుల బాధ్యతే కాదు, ఇదంతా ప్రజల బాధ్యత. ఆ రోజున 1966 అక్టోబర్ 21 తారీఖున ప్రజా పోరాటానికి నాంది పలికింది. మళ్ళీ ఈ రోజున 2021 ఫిబ్రవరి 14 తారీఖున మళ్ళీ ప్రజా పోరాటం మొదలవుతుంది. ఆంధ్రలో హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే నినాదంతో నిరంతరం పోరాటం చేసి మన ఉక్కు ఫ్యాక్టరీని మన చేతిలోంచి పోకుండా, ప్రభుత్వం చేతిలోంచి పోకుండా కాపాడుకుందాం. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం నలకదొడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మద్దతురాలి భర్త టీడీపీ మండల అధ్యక్షుడు బత్తిన లోకనాథ్పై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. అటికెలగుండు గ్రామంలో ప్రచారం చేస్తుండగా గ్రామ శివార్లో వైసీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించారు. వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. కూడా కిందేసి కొట్టేసినారు. మేమంతా పట్టుకొని ఏదైనా పోయింటే మొత్తం మమ్మల్ని కూడా మొత్తం కొట్టేసినారు. ఇది జరిగింది అక్కడ. కొట్టినారు. గజ్జిలాయలు కొట్టినారు. గజ్జిలయ్య, బాబురెడ్డి చాలా అన్యాయం జరిగింది. తల్లి పిల్లలు చాలా బాధపడి ఇదేమన్నా రాజకీయం చాలా అన్యాయం జరిగింది. తల్లి పిల్లలు చాలా బాధపడి ఇదేమన్నా రాజకీయం ఉండాలా. వాళ్ళ పంచాయతీ మాకు అవసరం లేదు, మా పంచాయతీ మాకే అవసరము. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని టవర్ క్లాక్ కేంద్రంలో చిల్లకూరు మండలం భూధనం స్వర్ణ టోల్వే సంస్థ ఆధ్వర్యంలో 32వ జాతీయ భద్రతా మాసోత్సవంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం హెల్మెట్ ధరించని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని సీఐ తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై కూడళ్ల లైటింగ్ మెరుగుపరచాలని, అందుకు స్వర్ణ టోల్వే యాజమాన్యం సహకరించాలని కోరారు. అట్లాగే స్టాఫ్ ద్వారా వాళ్ళకి చెప్పి నో పార్కింగ్ బోర్డుల దగ్గర అక్కడ పార్కింగ్ లేనికుండా లోపల పార్కింగ్ అరేంజ్ చేసుకున్నట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే హైవే మొబైల్స్ తర్వాత వీళ్ళు కూడా నిత్యం హైవే మీద పెట్రోలింగ్ చేస్తూ ఎటువంటి వాహనాలు కూడా నిలవకుండా ప్రమాదాలు జరగకుండా కూడా చూడాలని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది.
అట్లాగే స్వర్ణ టోల్ ప్లాజా వాళ్ళు కూడా నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఇక్కడ చిల్లకూరు నుంచి మనుగోలు వరకు ఉండే మెయిన్ జంక్షన్స్ లో ఎక్కువ ఎక్కడైతే ఇల్యూమినేషన్ లైటింగ్ లేదో అక్కడ జంక్షన్స్ లో లైటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి, అలాగే ఎక్కువ జంక్షన్స్ హైవేని కలిసే దగ్గర జంక్షన్స్ లో ఊరు నుంచి లోపలికి హైవే కలిసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు కొన్ని దగ్గర బాగలేవు, అవి ఒకటి ఏర్పాటు చేయటం. అట్లాగే ఈ రంబుల్ స్ట్రిప్స్ వేగం నియంత్రించడానికి ఆ జంక్షన్ కు ముందు ఒక 3-4 చోట్ల కూడా అరేంజ్ చేస్తే ఆ జంక్షన్ దగ్గరకు వచ్చే వరకు ఎక్కువ జంక్షన్ లో ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి స్పీడ్ లిమిట్ వాళ్ళు 100 నుంచి వాళ్ళు 80కి అట్లాగే 60కి 40కి తగ్గిపోతారు. కాబట్టి జంక్షన్స్ లో స్లో అయిన వలన వెహికల్స్ వెళ్లేదానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. దానివల్ల కూడా ఎక్కువ ప్రమాదాలని మనం నివారించవచ్చు. ఇవన్నీ కూడా మాకు కొంచెం ఎక్కడైతే అవసరమో స్టాపేజ్ బోర్డ్స్, ఎక్కడైతే స్పీడ్ లిమిట్ బోర్డ్స్ అవసరమో అక్కడ స్పీడ్ లిమిట్స్ బోర్డ్స్, సైనేజ్ బోర్డ్స్ కూడా కొన్ని దగ్గర లేవు. అట్లాగే రోడ్డు డివైడర్ ను కూడా క్రాస్ చేసి కొన్ని చోట్ల వస్తున్న దగ్గర అంతకుముందు చెప్పడం జరిగింది. అలాగే స్వర్ణ టోల్ ప్లాజా వాళ్ళు సురేష్ వాళ్ళు స్పందించి మన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ హైవే వెళ్ళే దగ్గర కూడా అది అరేంజ్ చేస్తారు. ప్రముఖ కలంకారీ కళాకారులు పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాళహస్తి పట్టణంలోని స్వగృహంలో కన్నుమూశారు. 1937 మార్చి 15వ తేదీన జన్మించిన ఆయన ఉపాధ్యాయులుగా పనిచేశారు. కలంకారీ కళలో ప్రావీణ్యం సాధించిన ఆయన పలువురికి ఆ కళను నేర్పించారు. శ్రీకాళహస్తి కలంకారీ కళకు ఖండాంతర ఖ్యాతి గాంచింది. తన కలంకారీ చిత్రాలతో పలు అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. గుర్రప్ప శెట్టి మృతి పట్ల అన్ని రాజకీయ పక్షాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు, కళాకారులు, ప్రజా సంఘాలు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించాయి. కడప జిల్లా పొలిమేరపల్లె గ్రామంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి అశ్విని గెలిపించాలని కోరుతూ టీడీపీ యువ నాయకుడు అశ్విని భర్త మహేష్ రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్తూ ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో గెలిపించి అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తామని తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో సత్యసాయి భక్తుల సౌకర్యార్థం చిత్రావతి నదిపై 30 లక్షల వ్యయంతో సాయి భక్తుడు కేశవ నూతన బోటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారుల సహకారంతో చిత్రావతి నదిపై నూతన టెక్నాలజీతో బోటింగ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్, కేరళ, కలకత్తా, రాజస్థాన్, బొంబాయి ప్రాంతాల నుంచి బోటింగ్కి కావాల్సిన పరికరాలను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బోటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకుడు జ్యోతి కేశవ పేర్కొన్నాడు. అంతర్జాతీయ స్థాయి హాకీ పోటీలకు నెల్లూరు జిల్లా గూడూరు వేదికైంది. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఈ పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 9వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్స్ హాకీ ఛాంపియన్షిప్ బాలికల పోటీలు ప్రారంభమయ్యాయి. 9వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్స్ హాకీ ఛాంపియన్షిప్ బాలికల పోటీలలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని జూనియర్స్ హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. మార్చి నెలలో జరగనున్న జాతీయ జూనియర్ బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక జరగనుంది. ప్రతిభ చాటిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులు రాష్ట్ర జట్టుకు ఎంపిక కావాలని ఆంధ్రప్రదేశ్ హాకీ క్లబ్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఉందంటే కారణం మన నిరంజన్ రెడ్డి గారు. వారి యొక్క సేవలు హాకీ ఆంధ్రప్రదేశ్ కి ఎంతో. జూనియర్ మెన్ స్టేట్ మీట్ కూడా ధర్మంలో నిర్వహిస్తున్నాం. దాన్ని ఆనుకొని సబ్ జూనియర్ బాయ్స్ ఎలిమెంటరీ, దాని వెంటనే గుంటూరులో సీనియర్ ఉమెన్ అలాగే సీనియర్ మెన్ ఛాంపియన్షిప్స్ నిర్వహించబడుతున్నాయి అన్నమాట. ఇవన్నిటికి కూడా శిక్షణా శిబిరాలు చక్కగా నిర్వహించి జూనియర్ ఉమెన్, సబ్ జూనియర్ ఉమెన్, జూనియర్ మెన్, సబ్ జూనియర్ ఉమెన్ కూడా మనకి మంచి టీములు, మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కొంత మిత్రులు హరిశ్చంద్రారెడ్డి గారు కూడా లాస్ట్ అవుట్ ఆఫ్ పిచ్చెస్ కనుక వస్తే హాకీకి ఒలింపిక్స్ లో చోటు దక్కింది. ఎంతో గర్వంగా ఉంది. ఆ 2016 ఒలింపిక్స్ లో మరి మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి సౌందర్య గారు కానీ మన రజనీ గారు కానీ మన దేశాన్ని రిప్రజెంట్ చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఎవ్రీ ఇండియన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దెమ్. విశాఖ ఏజెన్సీలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మన్యంలో 3వ విడత ఎన్నికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా పెట్టారు. ఈ నెల 15న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఉన్నాయో క్రిటికల్ హైపర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం వీటి దగ్గర 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మనకి గ్రే హౌండ్స్ స్పెషల్ పార్టీ, అదేవిధంగా లోకల్గా మాకుండే సిఆర్పిఎఫ్, ఏపీఎస్పి,
సివిల్ పోలీసు మేమంతా కలిసి ఈ ఎన్నికల కోసం 3 అంచెల భద్రతా వలయాన్ని అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సుదూర ప్రాంతం నుండి వచ్చే ఓటర్స్కి, ముఖ్యంగా గుమ్మడివోలు పంచాయతీ వంటి రీలొకేటెడ్ పంచాయతీల కోసం మేము భారీ ఎత్తున రెవెన్యూ యంత్రాంగంతో కలిసి అక్కడ ఓటర్స్ రావడం కోసం వెహికల్స్ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్స్ అందరం కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, నిర్భయంగా వచ్చి మీరు ఓటేయండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకి, రెవెన్యూ సిబ్బందికి, పోలింగ్ స్టాఫ్కి సహకరించండి. అదేవిధంగా మేము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, ముఖ్యంగా డ్రోన్స్, అదేవిధంగా కమ్యూనికేషన్ పరికరాలు ఉపయోగించి ఎక్కడికి కూడా మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా మాకు కమ్యూనికేషన్ చెదరకుండా ఉండేదానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలందరూ ఈ సందర్భంగా మాకు సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని, అదేవిధంగా ఎన్నికల తర్వాత కూడా ఈ భద్రత అలాగే కొనసాగిస్తాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరిహద్దుల్లో చిత్తూరు జిల్లా జవాను మృతి, స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. విశాఖలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశించకుండా పోరాటం చేయాలి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రముఖ సినీ నటుడు ఆగ్రహం, ప్రైవేటీకరణ చేయడం ముమ్మాటికి ద్రోహమేనన్న ఆర్ నారాయణమూర్తి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఉద్రిక్తత, టీడీపీ నేతలపై వైసీపీ దాడి, టీడీపీ శ్రేణులకు తీవ్ర గాయాలు. నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్డు భద్రతా మాసోత్సవాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీ. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.